వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మనం డబ్బులు దాచుకునేందుకు ఎన్నో మార్గాలు సాధనలు ఉన్నాయి. పెద్ద వయసులో ఉన్న వారు రిస్క్ లేని పెట్టుబడి కోసం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంచుకుంటారు. వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం చూస్తారు. అయితే ఇప్పుడు 5 ఏళ్ల టెన్యూర్ బ్యాంక్ డిపాజిట్ల కంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పోస్ట్ ఆఫీస్ పథకంలో వడ్డీ రేటు ఎక్కువగా ఉంది. దీని గురించి తెలుసుకుందాం. మీరు డబ్బులు సంపాదిస్తున్నారా? మరి నెల నెల ఏమైనా పొదుపు చేస్తున్నారా? పొదుపు చేసిన డబ్బుల్ని పెట్టుబడి రూపంలో పెట్టి సంపదను మరింత పెంచుకోవచ్చు. ఇక ఇందుకోసం స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, పోస్ట్ ఆఫీస్ పథకాలు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలా చాలానే ఉంటాయని చెప్పొచ్చు. అయితే సీనియర్ సిటిజన్లు సాధారణ ప్రజల కంటే అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో బ్యాంకుల్లో ఎఫ్డీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ 5 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయితే ఇదే విధంగా బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఆఫర్ చేస్తూ ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ అందించే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి మనం చూద్దాం. ప్రతి ఇంట్లో బిడ్డ పుట్టడం అంటే ఇంటిల్లిపాదిగా ఎంతో ఆనందించాల్సిన విషయం. తమకు పుట్టిన పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి కష్టం రాకూడదని పుట్టినప్పటి నుంచే చాలా మంది ఆర్థిక ప్రణాళికను వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కొంతమంది పిల్లల పేరు మీద పీపీఎఫ్, సుకన్య వంటి పథకాలలో పెట్టుబడి పెడతారు. మరికొంతమంది అయితే కొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో పెట్టుబడి పెడతారు. పోస్ట్ ఆఫీసులో 5 సంవత్సరాల ఎఫ్డీ బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేటును ఇస్తుంది. ఈ పథకంలో 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 15 లక్షల రూపాయల రాబడి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ముందుగా 5 సంవత్సరాల పాటు పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్ 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల ఎఫ్డీపై 7.5% వడ్డీని ఇస్తుంది. అంటే 5 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం 7,24,974 రూపాయలు అవుతుంది. మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయకుండా తర్వాత 5 ఏళ్లకు కూడా పెట్టుబడి పెట్టాలి. ఇలా 10 ఏళ్లలో 5 లక్షల మొత్తంపై వడ్డీ ద్వారా 5,51,175 సంపాదిస్తారు. అంటే మీ మొత్తం రూపాయలు 10,51,175 అవుతుంది. అనంతరం 5 సంవత్సరాలకు చేయాలంటే రాబడిని 2 భాగాలు విభజించి మళ్లీ డిపాజిట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 5 లక్షలపై వడ్డీ నుండి మాత్రమే 10,24,149 పొందవచ్చు. ఈ విధంగా మీరు పెట్టుబడి పెట్టిన 5 లక్షలు 10,24,149 రూపాయలను కలపడం ద్వారా మీరు మొత్తం 17,24,149 రూపాయలు పొందవచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ ను 2 సార్లు మాత్రమే పొడిగించే అవకాశం ఉంటుంది. ఇదే పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఇది 5 ఏళ్ల వ్యవధితో కూడిన డిపాజిట్ పథకమని చెప్పొచ్చు. ఇక్కడ వడ్డీ రేటు వార్షిక ప్రతిపాదికన 7.70% చొప్పున వస్తుంది. దీంట్లో ఇతర బ్యాంకులు అందించే ఎఫ్డీ వడ్డీ రేట్ల కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. పలు బ్యాంక్ డిపాజిట్ రేట్ల కంటే ఎక్కువగా ఉందన్నమాట. 5 లక్షలను 15 లక్షలుగా చేయడానికి మీరు ముందుగా 5 సంవత్సరాల పాటు పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల ఎఫ్డీపై 7.5% వడ్డీని ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రస్తుత వడ్డీ రేటుతో లెక్కించినట్లయితే 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం 7,24,974 అవుతుంది. మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. అయితే తదుపరి 5 సంవత్సరాలకు దాన్ని సరిచేయండి. ఈ విధంగా 10 సంవత్సరాల్లో మీరు 5 లక్షల మొత్తంపై వడ్డీ ద్వారా ఇక 5,51,175 రూపాయలు సంపాదిస్తారు. మీ మొత్తం రూపాయలు 10,51,175 అవుతుంది. ఈ మొత్తం రెట్టింపు కంటే ఎక్కువ. కానీ మీరు ఈ మొత్తాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి ఫిక్స్ చేయాలి. అంటే మీరు ఒక్కొక్కటి 5 సంవత్సరాలకు 2 సార్లు ఫిక్స్ చేయాలి. ఈ విధంగా మీ మొత్తం రూపాయలు 5 సంవత్సరాలకు డిపాజిట్ చేయబడుతుంది. 15వ సంవత్సరంలో మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 5 లక్షలపై వడ్డీ నుండి మాత్రమే 10,24,149 రూపాయలు పొందుతారు. ఈ విధంగా మీరు పెట్టుబడి పెట్టిన 5 లక్షలు
10,24,149 రూపాయలను కలపడం ద్వారా మీరు మొత్తం 15,24,149 రూపాయలు పొందుతారు. సాధారణంగా టీనేజ్ లో పిల్లలకు డబ్బు అవసరం పెరుగుతుంది. 15 లక్షల మొత్తాన్ని జోడించడానికి మీరు పోస్టాఫీస్ ఎఫ్డీని 2 సార్లు పొడిగించుకోవాలి. పోస్టాఫీస్ 1 సంవత్సరం ఎఫ్డీ మెచ్యూరిటీ తేదీ నుండి 6 నెలలలోపు పొడిగింపు ఉంటుంది. 2 సంవత్సరాల ఎఫ్డీ మెచ్యూరిటీ వ్యవధిలో 12 నెలలలోపు పొడిగించాలి. 3 నుంచి 5 సంవత్సరాల ఎఫ్డీ పొడిగింపు కోసం మెచ్యూరిటీ వ్యవధిలో 18 నెలలలోపు పోస్టాఫీస్కు తెలియజేయాలి. ఇది కాకుండా మీరు ఖాతాను తెరిచే సమయంలో మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగింపు కోసం కూడా అభ్యర్థించవచ్చు. మెచ్యూరిటీ రోజున సంబంధిత టీడీ ఖాతాపై వర్తించే వడ్డీ రేటు పొడిగించిన వ్యవధిలో వర్తిస్తుంది. ఇదే ఎస్బీఐ 5 ఏళ్ల డిపాజిట్ పై సాధారణ ప్రజలకు 6.50%, ఇక సీనియర్ సిటిజన్లకు 7.50% మాత్రమే వడ్డీ వస్తుంది. ఇక్కడ సాధారణ ప్రజలకు 5 లక్షలు జమ చేస్తే ఈ బ్యాంకులో 1.90 లక్షల వడ్డీనే వస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఇక 2.24 లక్షలు వస్తుంది. బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసుల్లో కూడా మీరు వివిధ పదవీకాల ఎఫ్డీల ఎంపికను పొందవచ్చు. వ్యవధి ఆధారంగా వేర్వేరు వడ్డీ రేట్లు ఇస్తారు. 1 సంవత్సరం డిపాజిట్ పై 6.9%, 2 సంవత్సరాల ఎఫ్డీపై 7.0% వార్షిక వడ్డీ, 3 సంవత్సరాల ఎఫ్డీపై 7.1% వార్షిక వడ్డీ, 5 సంవత్సరాల టీడీపై 7.5% వార్షిక వడ్డీ అందిస్తారు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో చూస్తే వరుసగా 6.50%, ఇక 7.30% చొప్పున వడ్డీ వస్తుంది. ఇక్కడ 5 లక్షలు జమ చేసినట్లయితే వడ్డీ వరుసగా 1.90 లక్షలు, 2.17 లక్షలు కూడా వస్తుంది. ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంకులో వరుసగా 7%, 7.50% వడ్డీ వస్తుండగా ఇక ఐసిఐసిఐలో కూడా ఇదే రీతిలో ఉంది. ఇక యాక్సిస్ బ్యాంకులో మాత్రం ఎన్ఎస్సిడి పోలిన వడ్డీ రేటు ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.